హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము రాగి పిండితో పూరీలు ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. అంటే ఓన్లీ రాగి పిండి కాదు ఫ్రెండ్స్, కొంచెము గోధుమ పిండి రాగి పిండి రెండును ఇలా కొద్దిగా గోధుమ పిండి తీసుకొని ఇందులో కొద్దిగా రాగి పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. మీకు కావాల్సినంత పిండి తీసుకోండి, నేను కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా తీసుకున్న పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు ఒకవేళ ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోండి, అవసరం లేదనుకుంటే లీవ్ ఇట్. ఒకవేళ చప్పగా ఉంటాయి అనుకుంటే కొద్దిగా యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇలా బాగా పిండినంతా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుందాము. ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండిలాగా చేసుకోవాలి ఫ్రెండ్స్. మరీ ఎక్కువగా లూజ్గా ఉండకూడదు. ఈ రాగి పిండిలో మనము వాటర్ అనేది యాడ్ చేసిన తర్వాత ఇది కొంచెం ఎక్కువ జారుగా ఉంటుంది, ఏం పర్వాలేదు ఫ్రెండ్స్. కొద్దిగా కలుపుకుంటూ ఈ విధంగా చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేయండి ఫ్రెండ్స్. రాగి పిండి అనేది మంచిగా బాగా సాఫ్ట్గా ఉంటుంది. మనకి పూరీలు అనేది బాగా పొంగుకుంటూ వస్తాయి. ఫైనల్గా పిండినంతా ఈ విధంగా బాగా మిక్స్ చేసిన తర్వాత ఈ విధంగా పిండి అనేది అయిపోతుంది. కొద్దిగా చేతికి ఆయిల్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్, ఇలా పిండి అంతా మన చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా ఉన్న పిండిని ఒక 10 మినిట్స్ అలా ఉంచేసి మూత కప్పుకుందాము. ఇప్పుడు ఈ విధంగా ఉన్న పిండిని తీసుకొని చిన్న బాల్స్ లాగా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పిండినంతా తీసుకుందాము. రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, పిండి అంతా ఇలా దగ్గర అయిన తర్వాత నేను కొద్దిగా పిండి అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ ఈ లోపు మనం ఆయిల్ అనేది హీట్ చేసుకుందాము. పెనం పైన ఆయిల్ పెట్టుకొని ఇలా హీట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ వేడెక్కాక పూరీలు అనేవి హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టి చేసుకుందాము. ఇలా ఆయిల్ అంతా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు చిన్న బాల్స్ లాగా తీసుకుందాము. కొద్దిగా పిండినంతా తీసుకొని మిగతా పిండిని కూడా ఈ విధంగా నొక్కుకొని మిగతా పిండిని అన్నిటిని కూడా ఇలా బాల్స్ లా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా అంత పిండిని తీసుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని ఇప్పుడు చపాతీ పూరిలాగా చేసుకోవడమే. ఇక్కడ నేను అనేది పేపర్ యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీ దగ్గర ఒకవేళ ఆయిల్ పేపర్ అనేది ఉంటే, ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదా మనం తెచ్చుకునేవి, అలా ఆయిల్ ప్యాకెట్స్ ఉంటే కూడా వాటిపైన కూడా చేసుకోవచ్చు, చాలా సాఫ్ట్గా బాగుంటుంది. ఇప్పుడు నాకు అది అవైలబుల్గా లేదు కాబట్టి నేను ఇప్పుడు ఈ పేపర్ ఈ కవర్ పైన చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ విధంగా బాల్స్ని అంతా పూరీలాగా చేసుకొని చిన్న సైజు మీకు కావాలి అనుకుంటే బిగ్ సైజులో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనము చపాతీలు అంటే ఇప్పుడు మనం పూరీలా చేసుకునేటప్పుడు కొంచెం మందంగానే ఉండాలి, మరీ పల్చగా ఉంటే మనకి చపాతీ అంటే పూరి అనేది పొంగదు. సో ఇప్పుడు ఇలా కవర్కి ఇలా పెట్టేసుకొని బాగా మంచిగా కొంచెం మందంగానే తీసుకోవాలి. మరీ ఎక్కువగా పలసగా ఉంటే పూరీలు పొంగకుండా అతుక్కోవడం అనేది అలా జరుగుతుంది, మన చేతికి అంటుకుంటుంది ఫ్రెండ్స్. ఇలా కాకుండా కొంచెం ఈ విధంగా ఫైనల్గా పూరి అనేది మనకి ఈ విధంగా రావాలి. ఇప్పుడు ఒక్కొక్కటి తీసి ఇప్పుడు మన ఆయిల్లో అనేది వేడి చేసుకుందాము. వీటిని చూసారుగా ఫ్రెండ్స్, నేను ఈ విధంగా ఆయిల్లో అనేది వేడి చేసుకుంటున్నాను. వేసిన వెంటనే కాకుండా ఇలా ఇలా మొత్తం మనకు అంటే ఆయిల్లో ఇలా మునిగేటట్టు కలపండి, ఎందుకంటే అప్పుడే మనకు పూరి అనేది పొంగుతుంది. వేసి అలా వదిలేయకుండా ఇలా సైడ్కి ప్రెస్ చేస్తూ ఉంటే మనకి పూరి అనేది బాగా పొంగుకుంటూ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, మిగతా పూరీలన్నీ కూడా ఈ విధంగా చేసుకోవాలి. ఆయిల్ ఫుడ్ తిన్నాం అనేది కాకుండా మనము రాగి పిండి కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి తినొచ్చు. డైట్లో ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. 1 or 2 పూరీలు తినొచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా నాకు పూరి అనేది రెడీ అయిపోయింది. మిగతా పూరీలు అన్నిటినీ కూడా ఇదే విధంగా చేసుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదు. చూడండి ఫ్రెండ్స్, మనకి రాగి పిండి యాడ్ చేసాం కాబట్టి మనకు ఎక్కువగా ఆయిల్ అనేది పీల్చుకోకుండా ఈ విధంగా పూరీలు అనేవి బాగా పొంగుకుంటూ సాఫ్ట్గా మంచిగా బాగా వస్తాయి ఫ్రెండ్స్.
అన్ని పూరీలు ఈ విధంగా చేసుకోండి, బాగుంటుంది. ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు. నేను ఈ పూరీకి కాంబినేషన్గా ఆలు కుర్మా అనేది ప్రిపేర్ చేసుకున్నాను. అన్ని పూరీలు ఇగో ఈ విధంగా అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.